హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. ఎలా ఉన్నారు? మేమిద్దరం చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోలో మేము లాంగ్ డ్యూరేషన్ వీడియోస్ చేయకపోవడానికి మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మాకున్న నెగిటివ్ ఎనర్జీ ఏంటి అని మీకు చెప్తా అని చెప్పా కదా. ఇదే ఆ వీడియో, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో మనం అకామిడేషన్ గురించి, అకామిడేషన్లో ఎవరితో ఉంటున్నామో వాళ్ళతో ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి బాగా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మేము యూకేకి వచ్చిన కొత్తలో ఇక్కడ మాకు రూల్స్ అనేవి తెలియదు కాబట్టి మాకంటే ముందు ఎవరైతే ఉంటున్నారో ఆల్రెడీ వాళ్ళతో పాటు షేర్డ్ అకామిడేషన్ అనే కాన్సెప్ట్లో దిగాం. మేము దిగేటప్పుడు ఒక 5 మెంబర్స్ కలిసి దిగాం. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. సరిగ్గా చదవరు, కాలేజీలకు వెళ్ళరు, ఏదో విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. ఎప్పుడు కిచెన్ ఆక్యుపైడ్లోనే ఉంటుంది, ఫుడ్ అయితే వేస్ట్ అవుతూనే ఉంటుంది, ప్రాపర్గా వాటర్ యూస్ చేయరు, లైట్లు అసలు ఎక్కడ పడితే అక్కడ వేసి ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం 12కి లైట్లు ఎందుకు మనకి, అవి అంతే ఉంటాయి. ఏమైనా హైలైట్ అవుతుంది, ఏమైనా చెప్దాము పాయింట్ అంటే మనకి బిల్స్‌లో ఎక్కువ అవుతుంది, కొంచెం లైట్లు జాగ్రత్తగా చూసుకొని చేద్దాం, కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం కరెంట్ విషయంలో అంటే, అది మళ్ళీ పెద్ద పాపం అయిపోతుందది. గొడవ రచ్చ చేస్తారసలు దానికి. ఇవన్నీ మోస్ట్ కామన్‌గా ఉండే ప్రాబ్లమ్సే. అయితే ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ మేమసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండం మేము. వాటర్ బిల్లు మామూలుగా అసలంతా వీళ్ళతో అంతా సెట్ అవ్వదు, ఇలాంటి మనుషులతో మనకు సెట్ అవ్వదు అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఫైనల్ క్లియరెన్స్ బిల్స్ అని కొన్ని ఉంటాయి. మా షేర్ మేము కాలిక్యులేట్ చేసి మేము పంపించేసాం. పంపించినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు, బానే ఉంది. అది వాటర్ బిల్ అనమాట. ఇప్పుడు ఎఫినిటీ వాటర్ వాళ్ళకి వాటర్ బిల్ కట్టిన తర్వాత ఇంక మనల్ని చేస్ చేయరు. కట్టకపోతేనే చేస్తూ ఉంటారు. అయితే మా షేర్ మేము పంపించేసిన తర్వాత అసలు నాకు ఇప్పటివరకు మేము యూకేకి వచ్చి ఒక 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ దాటేసింది. ఇప్పటి వరకు కూడా నాకు నా పేరు మీద ఎఫినిటీ వాటర్‌ది అకౌంట్ అనేది లేదు. ఆ ఎఫినిటీ వాటర్ అకౌంట్ వేరే ఒకడి పేరు మీద ఉంది. వాళ్ళలో ఒకళ్ళు. అతను మా దగ్గర నుంచి షేర్ తీసుకున్న తర్వాత అది కట్టలేదు. కట్టకుండా ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయిపోతే పర్లా పోనీ మళ్ళా బోనస్‌గా ఏం చేశాడు, ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ మార్చేసి నా పేరు, చెల్లి పేరువి పెట్టారు డీటెయిల్స్. సో, ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఎఫినిటీ వాటర్ వాళ్ళు రెగ్యులర్‌గా మాకు కాల్స్ చేయటం, మెయిల్స్ పెట్టడం, మీరు వాటర్ బిల్ ఇంత కట్టాల్సిందుంది, అది కట్టలేదు, క్లియరెన్స్ బిల్ కట్టండి అని చెప్పి మమ్మల్ని ఇంకా చేస్తూనే ఉన్నారు. స్టిల్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సెపరేట్ అయిపోయి 1 ఇయర్ అయింది. ఇప్పటికీ అదే నడుస్తూనే ఉంది. నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే మీరెవరు ఫేస్ చేసి ఉండరు. ఫ్యూచర్‌లో కూడా ఫేస్ చేయకూడదనే నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ ఇదంతా అసలు ఎంత మేజర్ ఇష్యూ అయిపోతుందనేది తెలియని చాలామంది అభిమానులు మనలోనే ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక అవేర్‌నెస్‌గా ఉంటుందని జెప్పి, ఒక కాషన్‌గా ఉంటుందని జెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఇకపోతే వాళ్ళ బిహేవియర్ విషయానికొస్తే అసలు కొంతమంది మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉండొచ్చు. సో, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరున్నారు మన చుట్టూ? మనం ఎవరితో మాట్లాడుతున్నాం? తాగేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం? మన ఎదురుగుండా ఉన్నది అబ్బాయా, అమ్మాయా అని సెన్స్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అసలే ఉండదు. ఏదైనా పని అంటే పారిపోతారు. ఇప్పుడు నాతో పాటు ఒకడు పని చేయడానికని వచ్చి, ఒక వారం పని చేయలేకపోయాడు పార్ట్ టైమ్. గట్టిగా 2 రోజులు పని చేసి ఇంక స్టార్ట్ చేశాడు మ్యూజిక్. "అరే! నా వల్ల కాదు. ఎట్లా ఇంత కష్టంగా ఉంటే ఎట్లా? నేను ఇండియాలో ఎప్పుడు పని చేయలేదు" అంటాడు. ఇండియాలో ఎవడు పని చేయడు. ఎందుకు చేస్తాం? ఇండియాలో మనకి పార్ట్ టైమ్‌లో చేయాల్సిన అవసరం ఏముంది? చేయం మనం. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఇక్కడ అలవాటు చేసుకోవాలి. కొంచెం ఏదైనా మోటివేషన్ ఇద్దామా అంటే అసలు మనకుండే శ్రద్ధ కూడా పోగొడతారు. అట్లాంటి మాటలొస్తాయి. ఎగ్జాంపుల్‌గా తన పాస్ట్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ నాతో షేర్ చేసుకున్నాడు. హాస్టల్‌కి ఏదో వెళ్ళినప్పుడు, మాకైతే అసలు ఎప్పుడు హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. హాస్టల్‌కెళ్ళినప్పుడట వాళ్ళ బాబాయ్ జేబులో ఒక 10,000 కట్ట జేబులో పెట్టి పంపించేవాడట. డబ్బులయిపోతున్నాయి, కట్ట తగ్గిపోతూ లాస్ట్ నోట్ మిగులుతుంది అనంగా టప్పున మళ్ళీ వచ్చి జేబులో కట్ట పడేదన్నాడు. సేమ్ ఇట్లానే చెప్పాడు మేనరిజం. అయితే అది ప్రాబ్లమ్ ఇక్కడ డబ్బులు ఇవ్వటం గురించి కాదు. అది ఇచ్చేది తెలుసుకోకపోవటం. అసలు ఎందుకు ఇస్తున్నారనేది తెలుసుకోవాలి. డబ్బులు ఏముంది ఖర్చు పెట్టడం, నేనైనా ఖర్చు పెడతా, ఎవరైనా ఖర్చు పెడతారు. ఊరినే ఇట్లా అంటే ఊరినే వెళ్ళిపోతాయి. ఒకసారి లండన్‌కెళ్ళొచ్చి ఖర్చు పెడితే 1 నైట్‌లో 10,000 ఊరినే అయిపోతాయి. కొడుకు లేదా పిల్లలు తిండికి గతి లేకుండా ఉండకూడదు. కాస్త ఏదైనా అవసరం పడితే అటు ఇటు దిక్కులు చూడకుండా కొంచెం ఏదైనా అవసరానికి వాడుకుంటారు డబ్బులు అనే ప్రేమతో, అనే జాగ్రత్తతో
డబ్బులిస్తారు. పాకెట్ మనీ ఇచ్చేది అందుకు మాత్రమే. దాన్ని ఖర్చు పెట్టే దానిలో ఉండదు మన టాలెంట్. దాన్ని ఎంత అవసరానికి వాడాము, ఎంత జాగ్రత్తగా వాడాము, వీలైతే డబల్ చేశామా, డబల్ చేసి అంత గొప్పతనం కూడా అక్కర్లా. దాన్ని అవసరానికి వాడుకుంటే సరిపోతుంది. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు? సో, ఎందుకైనా మంచిది మీకు ఇదంతా చెప్పేది దేనికంటే అకామిడేషన్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. మేము ఇంతకుముందు ఇక్కడికొచ్చిన తర్వాత అకామిడేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్ మీద మేము వీడియో చేసాం. అయితే అప్పుడు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేది మాకు తెలీదు. ఇదొకటే కాదు. ఆహ్, ఇంత ప్రాబ్లమ్ ఉండడం వల్ల మాకు ఈ లాంగ్ వీడియో వేయడం అనేది జరగట్లేదు. కుదరట్ల మాకసలు టైం. అసలు నేనేదైనా ఒకటి చెప్పాలి మీకు అంటే, నేను దానికి ఒక రీసెర్చ్ చేసుకోవాలి. నేను దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని, దానికి కొన్ని పాయింట్స్ చూసుకొని, ఏ పాయింట్స్ అయితే నేను అసలు మీకు హైలైట్ చేయాలనుకుంటున్నానో అవి నేను అసలు మర్చిపోకూడదు నా నా ఫ్లోలో. సో, వాటికి నేను కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకొని చేయాలి. నాకు కొంత గ్రౌండ్ వర్క్ ఒకటుంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలంటే కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టు ఎవడు పడితే వాడు ఉంటాడు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు. వచ్చినవాడు ఏదో ఒకరోజు ఉండడు, 2 రోజులు ఉండడు. లేదా గెస్ట్ అనేవాళ్ళు వీకెండ్ వచ్చి వర్కింగ్ డేలో మండే అనంగానే వెళ్ళిపోవాలి. నిద్ర లేవంగానే పళ్ళు తోముకుంటూ ఒకడు తిరుగుతాడు. అక్కడిక్కడ గోక్కుంటూ ఇంకొకడు తిరుగుతాడు. అసలు అసలు నేను వాళ్ళ ఇంట్లో రెంట్‌కుంటున్నానా, నా ఇంట్లోనే ఎవరెవరో ఉంటున్నారా అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్‌గా జరిగేవే. కానీ ఇది ఇట్లా ఎవరికో చెప్పుకొని ఏదో సాల్వ్ చేసుకొని అలా ఉండదు. మనకు మనమే సాల్వ్ చేసేసుకుంటాం. కాకపోతే ఇట్లాంటివి కొన్ని ఉంటాయని తెలియక కొందరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, బానే ఉందిరా వచ్చేసేయొచ్చు. ఏముంది ఇక్కడ ఏం లేదు అలవాటుగానే ఉంటుంది. ఒకసారి వస్తే అలవాటయిపోతుంది అని అనేస్తాం. కానీ చాలామంది నేను చాలా వీడియోస్ కూడా చూశాను నేనసలు. అయితే ఈ పాయింట్ ఇట్లాంటి నెగెటివ్స్ ఎవరు చెప్పరు. అంటే దానర్థం చెప్పకుండా వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ఇక్కడ ఫేస్ చేస్తారని కాదు. ఇట్లాంటివన్నీ చెప్తే వినే వాళ్ళకి అక్కడి నుంచి ఏదో ఒక స్ట్రాంగ్ గోల్‌తో, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఏదో సాధిద్దాం అని చెప్పి వచ్చే వాళ్ళకి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోయి, అరే! ఇప్పుడు నేను అక్కడికెళ్తే ఉండలేనేమో, బతకలేనేమో అనే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఒకటి స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఆగిపోతారు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. ఇవన్నీ చెప్పి ముందుగానే మీరు వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పడానికది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకు ఆ వాటర్ ప్రాబ్లమ్ అనేది ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇంకా అది హాంట్ అవుతూనే ఉంది మాకు. ఊరికే కాల్స్ చేస్తుంటారు. ఏదో థర్డ్ పార్టీ వాళ్ళెవరో కార్స్ అనే ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. వాళ్ళేదో చేస్తూ ఉంటారు. మీరు బిల్లు కట్టలేదు అని. నేను ఈ సినారియోని, ఈ స్టోరీని మీకు చెప్పినంత డీటెయిల్‌గా వాళ్ళకి కూడా చెప్పాను. ఒక దగ్గర 10, 20 మందికి చెప్పుంటా. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాడప్పుడు మనం ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే ఒక్కొక్క షిఫ్ట్‌లో ఒక్కొక్కళ్ళుంటారు. ఇప్పుడు వాడికి ప్రతి ఒక్క స్టోరీ నేను మళ్ళీ మీకు చెప్పినట్టుగా డీటెయిల్డ్‌గా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పిన తర్వాత వాడు మెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని, నాకేమో ఎఫినిటీ వాటర్ వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ ఒకటి ఉంటుంది. మీదేం తప్పు లేదు, మీదేం ప్రాబ్లమ్ లేదు, మీ సైడ్ నుంచి మీరు క్లియర్‌గానే ఉన్నారు. మేము అసలు మీకు చేయము అని వాళ్ళు కన్ఫర్మ్ మెయిల్ ఒకటి పంపిస్తారు. ఆ సాఫ్ట్ కాపీస్ అనేవి నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్నంత వరకు నేను సేఫ్. ఇప్పుడు అవే సాఫ్ట్ కాపీస్ చేసే థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా పంపించుండాల్సింది వాళ్ళు. అక్కడ వాళ్ళ మధ్య ఉన్న మిస్‌కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళ నుంచి సెపరేట్ అయిపోయి వచ్చేసి కూడా 1 ఇయర్ అయిపోయింది. కాకపోతే మాకు ఇంకా దాని ఇంపాక్ట్ అలానే నడుస్తుంది. ప్లస్ ఇదేదో రీజన్ చెప్పుకొని మళ్ళీ ఏదో సింపతి అని అలా కాదు పాయింట్. కాకపోతే ఇప్పుడు నేను చూస్తున్నా చాలామంది జనాలు ఇంకా వస్తున్నారు. కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాస్టర్స్ కోసం అని చెప్పి. అయితే ఇలాంటి చిన్న సిట్యుయేషన్స్ అనేవి మీ సక్సెస్‌కి అడ్డం అవ్వకూడదు. సో, అదొక కన్సర్న్‌తో చెప్తున్నాను నేను. ఇలా కొత్తగా ఎవరితోనైనా ఉండాల్సొస్తే మాత్రం ఎక్కువ చనువు ఇవ్వద్దు. కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. పక్కా ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాల్సొస్తుంది. వెళ్ళినప్పుడు షేర్డ్ అకామిడేషన్‌లో ఉండాల్సొస్తుంది. అలా ఉన్నప్పుడు మాత్రం మీ పనిలో మీరుండండి. ఎక్కువ ఫోకస్ ఇవ్వద్దు. ఎక్కువ అడ్వాంటేజ్ ఇవ్వద్దు. వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించేటువంటి సిట్యుయేషన్స్ వాళ్ళకసలు ఇవ్వకూడదు. సో, ఇది మాత్రం నా సజెషన్. మీ మంచి కోరి చెప్పే సజెషన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎంతమందికి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు. కానీ మీరు చూడండి, మీతో పాటు
మీ ఫ్యామిలీకి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ, మీ కజిన్స్ కానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేకనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇలాంటివి మాత్రం మీరెక్కడ వినుండరు, చూసుండరు వీడియోస్‌లో. ప్రతి ఒక్కటి అందంగా, అద్భుతంగా మంచి మంచి గ్రాఫిక్స్ చేసున్నవి బావుంటాయి, నచ్చుతాయి. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఎంత బావుంటాయో ఇవి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. సో, కీప్ సపోర్టింగ్ అస్. సైనింగ్ ఆఫ్.